జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ వారం రాశిఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే పంచగ్రహ కూటమి ఉంది. మరి ఈ యొక్క కుంభరాశిలో రాహువు, రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు, శని మీనరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో, ఆ తర్వాత మళ్ళీ మనకి గురుడు మిథున రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశిలో ఈ ఈ యొక్క గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉన్న కారణంగా ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఫలితాలు ఉంటాయో తెలియజేద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు పిచ్చపిచ్చగా వస్తాయి. బ్రహ్మాండంగా గత వారం కంటే ఈ వారంలో సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఏమండి మాకు ట్రాన్స్ఫర్లు రావట్లేదండి, మా హస్బెండ్ వేరే చోట ఉద్యోగం చేస్తున్నారు, మేము వేరే చోట ఉద్యోగం చేస్తున్నారు, ప్రైవేట్ ఉద్యోగాలన్నా గవర్నమెంట్ ఉద్యోగాలన్నా అని మదన పడుతూ 2 సంవత్సరాలుగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ వారంలో కలవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మకర రాశి వారికి అందరికీ కాకపోతే ఏంటంటే మీరు కనుక సెలెక్టివ్గా మంచి వాళ్ళతో కనుక ఫ్రెండ్షిప్ చేయకుండా ఎవ్వరితో పడితే కనుక వాళ్ళతో కనుక స్నేహం చేసినట్లయితే మీరు దెబ్బ తినడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఆలోచించండి. అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి ఆలోచనలు, సుసైడ్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి నోటికి సంబంధించినటువంటి వ్యాధులు రావడము, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా రాహు ఉన్నాడు కాబట్టి తాగుడు అలవాటు చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే తాగుడు కోసం మీ ఫ్రెండ్స్లో ఎవరైతే అలాంటి అలవాట్లు ఉన్నారో వాళ్ళతో కొంచెం దూరంగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం అనేటటువంటిది మీరు చేయాలి. అలాగే మకర రాశి వాళ్ళందరూ కూడా తాతలు దూరిపోయి మనవరాళ్ళ పెళ్ళిళ్ళలో మనవరాళ్ళ లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళు సుఖంగా ఉంటే మీరు వాళ్ళ దాంట్లో దూరిపోయి మీ యొక్క ఎన్నో సంవత్సరాల 70 సంవత్సరాల అనుభవం అంతా తీసుకొచ్చి ఆ పసిపిల్లల మీద మీ యొక్క ప్రభావాన్ని చూపించి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని కాపరాలు విడగొట్టేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ జోలికి మీరు అసలు మకర రాశి వాళ్ళు వెళ్ళొద్దు. ఎందువల్లంటే మీకు ఆల్రెడీ అష్టమంలో మీకు కేతు ఫ్లాప్, అసలే మీరు సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. మళ్ళీ అవతరాల కాపరాల్లో దూరి అది దానివల్ల మీకు బుర్ర సరిగ్గా పనిచేయకపోవడం వల్ల తప్పుడు సలహాలు, రాంగ్ సలహాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే స్వయంగా మకర రాశి వాళ్ళు చాలామంది భార్యాభర్తల మధ్య కొట్లాటలు కొట్టుకుంటూ ఆల్రెడీ కోర్టుల్లో ఫైల్ చేసుకున్నారు కేసులు. కోర్టుల్లో ఇంకా మీకు బెంచ్ మీదకి రాలేదు మీ కేసులు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి 1 by 1 స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే గణపతి ఆరాధన చేయండి. గణపతికి చక్కగా మీరు గడ్డితో ఓం గణేశాయ నమః అంటూ మీరు చేసేటటువంటి పూజల వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి. కాబట్టి ఈ రకంగా మకర రాశి వారు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. శుభమస్తు.